Hello everyone, welcome to your favorite YouTube channel Kiran Connects, and this is your Kiran. And last video lo manam Amrita University gurinchi complete details video chesam, and ee video lo manam KL University gurinchi telusukobothunam. Asalu ee university mana BTech cheyadaniki well suited a kada, and also indulo fee structure ela undi for hostel as well as the day scholar ki, and tuition fee anta, hostel fee anta, everything fee structure gurinchi maatladukundam, along with the placements ela unnai, highest package anta, lowest package anta, and also culture ela undi, students review enti, and college lo ecosystem ఎలా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంత బాగుంటుంది, ఎవ్రీథింగ్ పిన్ టు పాయింట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాంగ్ విత్ ది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మెయిన్స్ అండ్ అడ్వాన్స్, అలాంగ్ విత్ ది ఎంసెట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామందికి ఉండే డౌట్, ఐపీ ఎగ్జామ్ ద్వారా కూడా అడ్మిషన్ రావచ్చా ఈ కాలేజ్లో, ఇలాంటి అన్ని క్వైరీస్కి కూడా ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఈ వీడియో మీకు. సో ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. సో వాచ్ టిల్ ది ఎండ్, డోంట్ మిస్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ ఫుల్ నేమ్ వచ్చేసి కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ, అండ్ ఇదైతే 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆల్సో ఈ యూనివర్సిటీ వచ్చేసి వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అవర్ ఇండియా ఫర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ బీటెక్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, అండ్ సో ఆన్. సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ ఎక్స్ప్లోర్ ది డిఫరెంట్ క్యాంపసెస్ ఆఫ్ ది కేఎల్ యూనివర్సిటీ. ఇక్కడైతే వీ కెన్ సీ ది 3 క్యాంపసెస్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ. ఫస్ట్ వచ్చేసి కేఎల్యూ గుంటూరు, అండ్ నెక్స్ట్ కేఎల్యూ హైదరాబాద్ ఇన్ అజీజ్ నగర్, అండ్ కేఎల్యూ హైదరాబాద్ ఇన్ బౌరంపేట్. క్యాంపస్ వచ్చేసి 100 acres లో ఉందన్నమాట, సో దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్సో క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వెరీ గ్రేట్. లొకేషన్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. గుంటూరు, హైదరాబాద్లో 2 క్యాంపసెస్ ఉన్నాయి, అజీజ్ నగర్ అండ్ బౌరంపేట్. అండ్ ఈ కేఎల్యూ గుంటూరు క్యాంపస్కి దగ్గరలో అయితే రైల్వే స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 2 kilometers ఫ్రమ్ గుంటూరు క్యాంపస్ టు ది రైల్వే స్టేషన్. ఇక కాలేజ్ యొక్క అచీవ్మెంట్స్ అండ్ హానర్స్ గురించి చూసుకున్నట్లయితే ఈ కాలేజ్కి నేషనల్ ర్యాంకింగ్ NIRF అనేది 35th ర్యాంక్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ ఇండియా టిల్ 2024 వరకు చూసుకున్నట్లయితే. అండ్ వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ ఇన్ దట్ ర్యాంకింగ్. అండ్ ఆల్సో దీని అక్రిడేషన్స్ వచ్చేసి NAAC అనే వాళ్ళు వీటికి A++ గ్రేడ్ అసైన్ చేశారు. అండ్ ఈ కాలేజ్ యొక్క అవార్డ్స్ అండ్ హానర్స్ చూసుకున్నట్లయితే ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఇయర్ ఈ కాలేజ్లో టీచింగ్ అనేది చాలా బాగుంటుంది అలాంగ్ విత్ ది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అని చెప్తున్నారు కాలేజ్ రిపోర్ట్స్ ప్రకారం. బట్ వాట్ ఈజ్ మై సజెషన్ ఈజ్ దాట్ ఒక్కసారి కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ని అడగండి, ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా ఎలా ఉంది కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ, టీచింగ్ కానీ, ల్యాబ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఒకసారి అడిగితే మీకు క్లారిటీ వస్తుంది జాయిన్ అవ్వాలా వద్దా అనేది. బట్ యాజ్ పర్ ది రిపోర్ట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ విత్ ఆల్ ది ఫెసిలిటీస్. అండ్ మన గుంటూరు క్యాంపస్లో వీళ్ళైతే ఆఫర్ చేసిన కోర్సెస్ అనేవి చూద్దాం ఫర్ యూజీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది. అండ్ వీళ్ళైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అండ్ ఆల్సో మెకానికల్ ఇంజనీరింగ్. ఒకసారి ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ అబౌట్ ది ఫీ స్ట్రక్చర్, అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే పర్ సెమిస్టర్ 1,45,000 ఉందన్నమాట. అండ్ ఇది పర్ సెమిస్టర్ ఫీజ్, నాట్ ఫుల్ ఇయర్ ఫీజ్. అండ్ ఫుల్ ఇయర్ ఫీ చూసుకున్నట్లయితే 3 lakhs ఉంది. అండ్ ఆల్సో AI అండ్ DS డేటా సైన్స్ కూడా ప్రోగ్రామ్కి 2,85,000 ఉంది ఫుల్ ఫీ, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ది 3 lakhs. సో ఫీజ్ కొంచెం హై ఉండే, యూనివర్సిటీలో ఫీజు అట్లే ఉండే. అండ్ మిగతా ప్రోగ్రామ్స్కి కూడా మీరు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. అండ్ లెట్ us మూవ్ ఫర్ ది హైదరాబాద్ క్యాంపస్, అందులో ఎలా ఉన్నాయో చూద్దాం ఫీ స్ట్రక్చర్స్ అనేవి. సో ఇఫ్ ఈ అజీజ్ నగర్ క్యాంపస్లో ఓన్లీ 3 programs they are offering for BTech, that are electronics and communication engineering, computer science and engineering, artificial intelligence and data science. అండ్ ఫీ పర్ సెమిస్టర్ కూడా సేమ్ ఇందాకలాగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి, 1,35,000 per semester. అండ్ ఫుల్ ఫీ ఏమో 2,80,000, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది 3 lakhs. అండ్ ఇఫ్ యూ సీ ఫర్ ది బౌరంపేట్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్, అక్కడైతే వీళ్ళు 4 programs దే ఆర్ ఆఫరింగ్ అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంది, ఫుల్ ఫీ కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3 lakhs ఉందన్నమాట. అబౌట్ ది అడ్మిషన్ జర్నీ, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలి కాలేజ్లో అనేది. అండ్ మీరైతే ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి యూ కెన్ అప్లై ఇన్ ది ఆన్లైన్ అనమాట. వాళ్ళ వెబ్సైట్లో మీరు ఇలా అప్లై చేయొచ్చు. అండ్ వాళ్ళ వెబ్సైట్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, గో అండ్ చెక్ ఇట్ అవుట్ దర్ వెబ్సైట్. అండ్ ఆల్సో వీళ్ళైతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్, దట్ ఈస్ KL యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం మనం, యూ కెన్ సీ దట్ వీడియో ఇన్ ది ఐ బటన్. అండ్ ఈ ఎగ్జామ్ స్కోర్ అనేది ఒక గుడ్ డీసెంట్ స్కోర్ వచ్చింది అనుకోండి, యూ కెన్ జాయిన్ దిస్ యూనివర్సిటీ. అండ్ మీకు ఫీజులో కూడా కాస్త కన్సెషన్ అనేది వస్తుందన్నమాట బేస్డ్ ఆన్ ది స్కోర్.
ఓన్లీ KL ఎగ్జామ్ అంటే అది మాత్రం కాదు, ఈవెన్ మీరు యూనివర్సిటీలో ఎంటర్ అవ్వడానికి యూ కెన్ రైట్ యువర్ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ అలాంగ్ విత్ MSET ఎగ్జామ్ కూడా రాయొచ్చు, అండ్ యూ కెన్ అప్లై ఫర్ ది ఫీ కన్సెషన్ ఇన్ దిస్. ఆ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ యూజ్ చేసుకొని ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా అని అంటే మాత్రం కాదు, మీ ఇంటర్ ఎగ్జామ్స్ మీ IP యొక్క పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్టి కూడా యూ కెన్ అప్లై ఇన్ దిస్ యూనివర్సిటీ, అండ్ మీకు ఆ మార్క్స్ బట్టి కూడా మంచి మార్క్స్ వచ్చాయనుకోండి యూ విల్ గెట్ సమ్ కన్సెషన్ ఇన్ ఫీ ఆల్సో. వన్స్ మీరు ఎగ్జామ్ రాసాక మీ షార్ట్ లిస్ట్ చేయడం అనేది కౌన్సిలింగ్ ద్వారా చూస్తారనమాట, మెరిట్ బేస్డ్. సో ఎగ్జామ్ గురించి మనం చూద్దాం అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అండ్ ఆల్సో ప్యాటర్న్ ఎలా ఉంటుందని. సో ఇయర్ మనం చూడొచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ నథింగ్ బట్ సింప్లీ మీరు మీ 12th క్లాస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి విత్ 60% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అనమాట. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఎగ్జామ్ టోటల్లీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లాగా 3 hours అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. అండ్ ఈ ఎగ్జామ్లో టోటల్లీ దే విల్ ఆస్క్ 75 questions. ఈ ఎగ్జామ్ అనేది 75 questions కాబట్టి అది సెగ్రిగేట్ చేశారు 3 subjectsలో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ మ్యాథ్స్కి 25 questions, ఫిజిక్స్కి 25 questions, అండ్ ఆల్సో కెమిస్ట్రీకి 25 questions. ఈ ఎగ్జామ్కి వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నో నీడ్ టు వరీ, ఎగ్జామ్ టఫ్నెస్ అనేది మెయిన్స్ అంత లెవెల్లో ఉండదు, మీ ఆల్మోస్ట్ స్టేట్ బోర్డ్ MSET లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో సిలబస్ తెలిసిందే మీకు, క్లాస్ 11th and 12th సిలబస్సే ఉంటుంది. KL ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం. అండ్ ఈ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టోటల్లీ వీ హ్యావ్ 3 phases, phase 1, phase 2 అండ్ phase 3. phase 1 ఆల్రెడీ అయిపోయింది, డిసెంబర్లోనే అప్లికేషన్ ఫామ్స్ మూసేశారు. అండ్ phase 2 ఇంకా లైవ్లో ఉంది ప్రెజెంట్ అప్లికేషన్ ఫామ్ అనేది. phase 2 వచ్చేసి 5th February ఇస్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్. అండ్ మీకు వచ్చేసి 7th నుంచి 9th వరకు ఎగ్జామ్స్ అనేది ఉంటుంది అనమాట. సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి, ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. అండ్ phase 3 ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే విల్ అనౌన్స్. ఒకసారి క్యాంపస్లో హాస్టల్ ఎట్లుందని చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళకైతే బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ అనేవి ఉంటాయి యూనివర్సిటీలో. అండ్ ఆల్సో హాస్టల్స్ అనేవి కంఫర్టబుల్ అండ్ 24/7 వైఫై ప్రొవైడ్ చేస్తారు, అన్ని కాలేజ్లో ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఆల్సో హాస్టల్లో అకామిడేషన్ అంతా బాగానే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళైతే. హాస్టల్లో ఉన్న ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందని చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అనేది. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట, టోటలీ 18 categories ఉన్నాయి రూమ్స్ అనేవి. నాన్ AC రూమ్ విత్ కామన్ టాయిలెట్ అంట, అండ్ ఆల్సో నాన్ AC కామన్ టాయిలెట్, నాన్ AC విత్ AC టాయిలెట్స్, ఇలాగైతే చాలా ఉన్నాయి కేటగిరీస్. ఇదేమో కేటగిరీస్ ఏందో కానీ ఇదైతే ఒక నవ్ హోటల్లో మెనూలా ఉందన్నమాట. సో ఫీజ్ చూసుకోవచ్చు మీరు, 84,500 ఇస్ ది మెస్ ఫీ అనమాట. అండ్ రూమ్ రెంట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇదైతే మీకు వదిలేస్తున్నాను అబ్బా, మీ ఫెసిలిటీస్, మీ రిక్వైర్మెంట్స్, మీ కంఫర్ట్స్ అనమాట. వాటి బట్టి మీరు ఏ కేటగిరీ ఆఫ్ రూమ్ మీకు బాగుంటుందో అని మీరు చూసుకోండి. ఈ యొక్క రూమ్కి కేటగిరీకి ఫీజు ఎలా ఉంటుందో మీకు చూపించడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇది అనమాట ఫస్ట్ 8 categories ఆఫ్ రూమ్స్కి అయితే ఎట్లుంటుంది ఫీజు అనేది. సో అండ్ నెక్స్ట్ 10 categories ఫీజు అనేది ఇట్లుందనమాట. అండ్ మెస్ ఫీకి కేటగిరీ ఆఫ్ రూమ్కి సంబంధం అయితే లేదనమాట, అన్నిటికీ మెస్ ఫీజ్ సేమ్ 84,500. ఇది కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 lakh. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ రూమ్స్కి డిఫరెంట్ రెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫుడ్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు, ఫుడ్ బాగుండాలి కాబట్టి ఒక్కసారి ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి ఆ క్యాంపస్లో ఉన్న వాళ్ళని. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఫుడ్ బాగుందా బాగాలేదా అనేది. బికాజ్ మీరు అక్కడ 4 years ఉండాలి, మీ హెల్త్ కూడా ఒక మంచిగా చూసుకోవాలి కాబట్టి మీ ఫుడ్ అనేది జాగ్రత్తగా ఉండాలి. సో చూసుకోండి ఫుడ్ విషయంలో. ఇప్పుడైతే ప్లేస్మెంట్స్ గురించి చూద్దాం. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్లేస్మెంట్స్ గురించి చూస్తారు, మంచి జాబ్ రావాలి అని చెప్పి. సో ఇప్పుడైతే మనం ప్లేస్మెంట్స్ గురించి చూద్దాం క్లారిటీగా. సో హియర్ వీ కెన్ సీ దాట్ 2023-2024 అకాడమిక్ ఇయర్లో టోటల్లీ 474 కంపెనీస్ అనేవాళ్ళు విజిట్ చేశారు ఈ క్యాంపస్కి. అండ్ 2,500+ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్ అయ్యారు ఈ క్యాంపస్ ద్వారా. అండ్ మీరు డిఫరెంట్ ఇయర్స్ కూడా చూసుకోవచ్చు ఎన్ని కంపెనీస్ వచ్చినాయి అండ్ ఎంతమంది ప్లేస్ అయినారని. రైట్ సైడ్ ఇమేజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనమాట, ఎవ్రీ ఇయర్కి ఎన్ని ప్లేస్మెంట్ ఆఫర్స్ వచ్చాయి అనేవి. 2020లో 3,000 ఆఫర్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో 2022లో 4,000+ ఆఫర్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో చూసుకున్నట్లయితే 4,700+ ఆఫర్స్ వచ్చాయి అనమాట. ఇంటర్న్షిప్స్ చూసుకున్నట్లయితే 250+ ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి అనమాట స్టూడెంట్స్కి. సో దట్ ఇంటర్న్షిప్స్ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే వాటి ద్వారా కొన్నిసార్లు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే మీ లక్ బాగుంటే మీరు బాగా పర్ఫామ్ చేసినారు అనుకోండి, మీకు డైరెక్ట్గా జాబ్ కూడా వచ్చేస్తుంది దాని ద్వారా. అండ్ ఈ ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే చాలా బాగానే ఉన్నాయి అన్నమాట. ఈ క్యాంపస్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 56 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఏమో 9 LPA అండ్ మీడియం ప్యాకేజ్ కూడా వీళ్ళు ఇచ్చినారు మనకి. అండ్ అది వచ్చేసి 7 LPA.
నా అడ్వైస్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ కన్నా మీడియం ప్యాకేజ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటున్నానంటే అలాగా యావరేజ్ ప్యాకేజ్ అనేది ఎలా తీస్తారంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాటిని లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు అందరినీ మిక్స్ చేసి యావరేజ్ కడతారు. సో అది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాడి వల్ల యావరేజ్ ప్యాకేజ్ అనేది కాస్త ఎక్కువే ఉంటుంది. కాబట్టి మీడియం ప్యాకేజ్ చూసుకోండి. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో టాప్ 50 మెంబర్స్కి ఈ ప్యాకేజ్ వచ్చిందని అర్థం అనమాట. అంటే ఆ టాప్ 50కి 7 LPA అనేది రావచ్చు. అది ఒక ఎస్టిమేషన్. సో కన్సిడర్ ది మీడియం ప్యాకేజ్ కంపేర్ టు యావరేజ్ ప్యాకేజ్. అండ్ ఈ మీడియం ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ అనేవి డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్గా ఉంటాయి. యూ కెన్ చెక్ ఇన్ దర్ వెబ్సైట్. చిందాలు చెప్పినట్లు వెబ్సైట్ లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఉన్నాయి కాబట్టి ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ. అండ్ కన్సిడర్ చేయండి. ఎందుకు ప్యాకేజ్ ఎలా చెప్తున్నారంటే మీరు అప్రాక్సిమేట్లీ ట్యూషన్ ఫీ వచ్చేసి 3 lakhs పెడుతున్నారు అండ్ హాస్టల్ ఫీ 1 lakh పెడుతున్నారు. సో ఎలా చూసుకున్నా పర్ ఇయర్ మీకు 4 lakhs అవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు 4 yearsకి ఆఫ్ బీటెక్ కూడా 16 lakhs అవుతుంది. ఇంకా ఎక్కువే అవ్వచ్చు, 1 lakh ఎక్స్ట్రా వేసుకోండి మీ ఖర్చులకి కానివ్వండి, స్పెషల్గా ఉంటాయి కదా. సో ఎలా చూసుకున్నట్లయితే 15 to 17 lakhs అనేది మీకు ఖర్చు అవుతుంది. సో ఆ మనీ రివార్డ్లో రావాలనుకుంటే మీరు మంచి ప్యాకేజ్ కొట్టాలి. కాబట్టి ప్లేస్మెంట్స్ అనేవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఇదన్నమాట కాలేజ్ గురించి. కాలేజ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు అందరూ కూడా. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ చేసే లెర్నింగ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ల్యాబ్స్, ఎవ్రీథింగ్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక్కసారి ఆ ఎంక్వైరీ చేయండి కాలేజ్ వాళ్ళని. సో దట్ మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది కాలేజ్ గురించి జాయిన్ అవ్వాలో వద్దా అనేది. బికాస్ ఇంత మనీ పెడుతున్నాం కాబట్టి వీ షుడ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బెస్ట్ ఫ్రమ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఓవరాల్ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసినట్లయితే కాలేజ్ అనేది చాలా బాగానే ఉంది. సో అదనమాట ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ది కేఎల్ యూనివర్సిటీ. బట్టి యూనివర్సిటీ గురించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఏంటంటే, ఇందాక చెప్పినట్లు KL-EEE ఎగ్జామ్కి సెకండ్ ఫేజ్కి లాస్ట్ డేట్ త్వరలోనే ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ రీసెంట్గా అయితే మనం వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం. అందులో మీకు కావాల్సిన మెటీరియల్స్ కానివ్వండి, ఎగ్జామ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఎంసెట్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, స్టడీ మెటీరియల్స్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ స్టఫ్ అనేది ఆ ఛానల్లో మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. సో వెంటనే ఆ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, వీడియో డిస్క్రిప్షన్లో. సో భయ్యా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి అప్లై చేసుకో ఎగ్జామ్కి. అండ్ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయు. సో దట్ నీకు ఫీ కన్సెషన్ బాగా వస్తుంది. ఫైనల్లీ మనం 2 యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకటి అమృత యూనివర్సిటీ, ఇప్పుడేమో KL యూనివర్సిటీ. అండ్ మరిన్ని యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ట్రై చేస్తా ఆ యూనివర్సిటీ మీద ఫుల్ వీడియో చేయడానికి. అండ్ ఆల్సో ఈ KL యూనివర్సిటీ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఏ క్వైరీస్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో అడగండి. ఐ try to reply for all of you. So that's all for this session. So వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తూ ఉంటుంది మీకు. అండ్ ఆల్సో లైక్ చేయండి మర్చిపోవద్దు. Stay tuned, see you in the next session.